తిట్టచ్చు అని కట్టలు కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకు 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టిన సంపాదించినాయి. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి. దేవుడు ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యత తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులు అనుకోవాలి. తేరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి వాళ్ళు అక్కడ పోవాలి. ఇది తీసుకున్నాక అడగాలి. అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2,500 వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. 2,500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ల కోసం మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్కు పిల్లనియాలంటే నీళ్లు ఉండే, నా బిడ్డ కష్టపడుతుంది అని వెనక ముందు 5 పిల్లనియమంటే యాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినారు, మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు. చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్ది నిన్న రేవు తలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించిన, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టినాం, అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్ల. క్రిస్టియన్ భవన్ కూడా కట్టించినాం గజ్వేల్ల. हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं। जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया वसूल करके मस्जिद को इमाम मौजम को चलाते थे, तनख्वाह देते थे। केसीआर साहब आने के बाद ऐसा है? अभी करोड़ों रुपया देके मैं शटरा बना दिया, महीने में 8 लाख रुपया किराया आ रहा। अब इमाम मौजम साहब को वो किराए से तनख्वाह दे रहे, अब ईदगाह को मेंटेन कर रहे, मस्जिद को डेवलप कर रहे। मैं पूछना चाहता हूं, कांग्रेस कुछ करा आपको? कांग्रेस कुछ करा आपको? कुछ भी नहीं करा ना। जो कुछ भी करा केसीआर साहब ने करा है। आप याद रखो। अरे 2.5 साल हो गया मुसलमानों को 2.5 रुपये का काम हुआ। अरे केसीआर साहब शादी मुबारक दिया, अब 16 तारीख से रमजान आ रहा, रमजान का तोहफा दिया केसीआर साहब। आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरी स्कूल लगाए केसीआर साहब। क्या नहीं करा आप याद करो। अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए, फिर केसीआर साहब की हुकूमत आना चाहिए। मैं आप सबसे सलाम करते हुए पूछता हूं, मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए। केसीआर साहब अपने को अच्छा काम करके दिए। आप सब जो भी होने दो, जहां भी जाओ, कोई गली में कार देखते हुए कार पे डाल देना चाहिए। मैं आप सबसे गुजारिश करता हूं, बीजेपी वाले कांग्रेस वाले जो भी आने दो, हमारा वोट हमारे केसीआर साहब को बोल के बोलना चाहिए। ముఖ్యంగా ఆలోచించండి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నిన్న ఒక బీజేపీ వాడు వచ్చింది ఇక్కడికి, మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 అయితే 50,000 తింటారు ఎవడన్నా? అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీ చేసే రకం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా? మల్లన్న సాగర్లో నీళ్లు ఉండునా? గజ్వేల్లో పంటలు వండునా? మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా? ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 82-84 వేల కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు.
అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండి కనుక ఇలా బంగారు మూల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారు మూల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక ₹1 పెరిగినాయే లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయే లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి అయినాయా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్, నేను తులం బంగారం కలుపుతా. కలిపిండు ఎవరికన్నా? వచ్చినా ఎవరికన్నా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగొత్తలేదు. బంగారం ఇయ్యలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. ఎవరైనా బిడ్డ పెన్లు ఉన్నది, ఇంట్లో లగ్గం ఉన్నది, దవాఖాన ఉన్నది అని ఏదైనా ఒక అర్ధ ఎకరం అమ్ముకుందామంటే అసలు కొనటోడున్నాడా? ప్లాట్ అమ్ముకుందామంటే ఎవరైనా కొనటోడున్నాడా? ఇలా గజ్వేల్లో 100-150 షటర్లు కిరాయికి పడ్డాయి. టూలెట్ బోర్డులు కనబడుతున్నాయి. గిరాయికి అయితే లేదు. గజ్వేల్ని ఆగం చేసిండు. ఏం ఇంత పని జరగలే. ఇవాళ మీ గల్లీలలో ఎక్కడన్నా మోరీ కనబడుతుందా? మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి చక్కగా మోరీలు లేకుండా శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు. మాట అంటే మాట మీద నిలబెట్టాడు. పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందేం లేదు, ఉన్నాయి బంద్ పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోనికి చెప్పి 4 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ వేసిపో. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా. మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓటర్లు కనబడాలి నాకు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా? వీళ్ళ ముఖం ప్రజ్ఞాపూర్